వినండి, ఈ పరిశుద్ధాత్మక వరాలు భౌతిక సంబంధమైన వరాలు కానే కావు, ఇవి ఆత్మ సంబంధమైన వరాలు. అంటే ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి వరాలు. ఈ వరాలు నువ్వు కొనుక్కోలేవు. ఈ వరాలు ఎవరికైతే ఉంటాయో సాతాను వారిని చూసి భయపడతాడు. ఈ వరాలు ఉన్న వారిని అసలు చేతబడి ఏమీ చేయలేదు, ప్రమాదాలు ఏమీ చేయలేవు. ఎందుకంటే ఈ వరాలు అనేటువంటివి పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా ఇస్తాడు. దేవుళ్ళైతే ఏ సామర్థ్యం అయితే, ఏ శక్తి అయితే, ఏ అతీతమైన శక్తులు అయితే ఉన్నాయో ఈ వరాల ద్వారా మీకు రిలీజ్ చేయబడతాయి. ఈ వరాలు మీలో ఉండడం సాతానికి ఇష్టం లేదు. అందుచేత వరాలు లేవు, పరిశుద్ధాత్మ వరాలు లేవు, ప్రవచనం లేదు, స్వస్థ లేదని సాతాను చాలా మంది ద్వారా కూసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వినండి, ఎవరైతే ఈ వరాలు పొందుకుంటారో ఇక రాబోయే రోజుల్లో మీరు బలమైన విశ్వాసులుగా ఉంటారని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. పరిశుద్ధాత్మ వరాల గురించి పౌలు అపోస్తలుడు చాలా స్పష్టంగా ఆయన ఈ 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాఠ్య భాగము. 1 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి, ఆత్మ సంబంధమైనటువంటి వరముల గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండా ఇష్టం లేదు. మీరు ఈ పౌలు సెలవిస్తూ రాస్తున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి వరముల గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు సెలవిస్తున్నాడు. వినండి, పరిశుద్ధాత్మక వరాలు భౌతిక సంబంధమైన వరాలు కానే కావు, ఇవి ఆత్మ సంబంధమైన వరాలు. అంటే ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి వరాలు. ఈ వరాలు నువ్వు కొనుక్కోలేవు. నువ్వు ఏదైనా వస్తువు కావాలంటే, భౌతిక సంబంధమైన వస్తువులు కావాలంటే నువ్వు కొనుక్కోవచ్చు. ఇల్లు కొనుక్కోవచ్చు, ఆస్తి పొలం కొనుక్కోవచ్చు. వస్తువులు కావాలంటే ఏదైనా సరే మార్కెట్కి వెళ్ళి మీరు కొనొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ యొక్క వరాలను ఎవరు కొనలేరు. ఎందుకంటే ఇవి ఆత్మ సంబంధమైనవి. ఈ వరాల కోసం ఎంతోమంది ఋషులు, గతంలో మాషులు, ఋషులు, సన్యాసులు, అఘోరాలు, సన్యాసులు ఎంతోమంది కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారు. మాకు ఇలాంటి అతీత శక్తులు కావాలి, మేము కూడా ఆత్మలోకంలో వీరులుగా సులుగా ఉండాలని ఎంతోమంది ఒంటి కాలు మీదను తపస్సు చేశారు, చెట్ల కింద తపస్సు చేశారు. కానీ వారు ఎంత తపస్సు చేసినా కానీ వారు లభించినటువంటి వరాలను పరిశుద్ధాత్మ దేవుడు తన యందు విశ్వాసం ఉంచే బిడ్డలకు ఆయన దయచేస్తున్నాడు. తన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన ఉచితంగాను ఆయన దయచేస్తున్నాడు. ఈ వరాలు ఏంటంటే ఇవి తలాంతులు కావండి. తలాంతులకు వరాలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, తలాంత్ అనేది నీలో ఉన్నటువంటి ఒక సామర్థ్యము, ఆ సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు. కానీ వరం అనేది తలాంతు కాదు, అది దేవుడు ఇస్తే తప్ప నీలో అది పని చేయదు. తలాంత్ అనేది నీకు ఇంగ్లీష్ రాదు, నేర్చుకోవచ్చు. సంగీతం రాదు, సంగీతం నేర్చుకోవచ్చు. ఇక డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. సో ఒక తలాంత్ అనేది నువ్వు కొంచెం సమయం కేటాయించి ప్రయాసపడినట్లయితే నువ్వు ప్రయాసపడి నేర్చుకోవచ్చు. కానీ వరం అనేది తలాంతు కాదు. వరం అనేది ఒక అతీత శక్తి. వరం అనేది ఈ ఆత్మలోకంలో సంభవించే విషయాలను బయలుపరిచేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అతీతమైన శక్తి. ఈ వరాలు భౌతిక సంబంధమైనవి కావు, ఇవి ఆత్మ సంబంధమైనదని వాక్యం సెలవిస్తుంది. ఈ వరాలను నువ్వు కలిగి ఉన్న సాతానికి ఇష్టం లేదండి. ఎందుకంటే నువ్వు ఎంతకాలం అయితే సాదాసీద విశ్వాస జీవితం జీవిస్తావో, నీ శక్తితో నీ యొక్క బలంతో జీవిస్తావో నువ్వు ఓడిపోతావు. నీ శక్తి నీ బలం నీకు పనిచేయదని విషయం సాతానికి తెలుసు. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క వరాలు పొందుకుంటావో నువ్వు ఒక సూపర్ మ్యాన్గా మారుతావు, అతీతమైన శక్తి గల వ్యక్తిగా మాట్లాడతావు. నువ్వు ఆత్మలోకంలో చూడలేని విషయాల్ని చూస్తావు, వినలేని విషయాలు వింటావు. ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ వరాలు కలిగి ఉంటారో వాళ్ళని చూసి సాతానుడు, దురాత్మలు భయపడతాయి. ఎందుకంటే ఎవరైతే ఈ వరాలు ఉంటాయో వాళ్ళు సూపర్ పవర్ కలిగి ఉంటారు, మానవాతీతమైన శక్తులు కలిగి ఉంటారు. వారు భవిష్యత్తులోకి, గతంలోకి, ప్రస్తుతంలోకి ప్రయాణం చేయగలరు. వాళ్ళ ఆత్మలో ఎక్కడైనా కానీ ప్రయాణం చేయగలరు. ఈ వరాలు మానవ సంబంధమైన కావు, లోకానుసరమైన కావు. ఒక స్కూల్లోనో ఒక ఇన్స్టిట్యూట్లో నువ్వు ట్రైనింగ్ పొందుకుంటూ వచ్చేది కానే కాదు. ఈ వరాలు అనేది పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా ఇస్తే తప్ప నీకు కలగని వరాలవి.
ఈ వరాల కోసం ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. ఎంతో మంది సైన్య మతాల్లో ఎంతో మంది ఉపవాసాలు చేస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు, కొండలు ఎక్కుతున్నారు, చెట్లు ఎక్కుతున్నారు, ఒంటి కాలు మీద చెట్ల కింద తపస్సులు చేస్తూ, దేవుడా నువ్వు ఉన్నట్లయితే మాకు అతీతమైన శక్తులు కావాలి అని ఎంతో మంది తపస్సు చేస్తున్నారు. కానీ వాళ్ళకు దొరకంది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు బేతల్ టవర్లో ఎవరైతే విశ్వాసంతో వచ్చి ఉన్నారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయబోతున్నాడు. ఈ వరాలు మిమ్మల్ని శక్తివంతుని చేయబోతున్నాయి. ఈ వరాలు మిమ్మల్ని అభిషేకిస్తాయి. ఈ వరాలు మిమ్మల్ని బలమైన సాక్షిగా చేస్తాయి. ఈ వరాలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచుతాయి. ఈ వరాలు నిన్ను బలమైన విశ్వాసిగా సాక్షిగా చేస్తాయి. ఈ వరాలు ఎవరికైతే ఉంటాయో సాతాను వారిని చూసి భయపడతాడు. ఈ వరాలు ఉన్న వారిని చేతబడి ఏమీ చేయలేదు, ప్రమాదాలు ఏమీ చేయలేవు. ఎందుకంటే ఈ వరాలు అనేటువంటివి పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా ఇస్తాడు. దేవుళ్ళైతే ఏ సామర్థ్యం అయితే, ఏ శక్తి అయితే, ఏ అతీతమైన శక్తులు అయితే ఉన్నాయో ఈ వరాల ద్వారా మీకు రిలీజ్ చేయబడతాయి. ఈ వరాలు మీలో ఉండడం సాతానికి ఇష్టం లేదు. అందుచేత వరాలు లేవు, పరిశుద్ధాత్మ వరాలు లేవు, ప్రవచనం లేదు, స్వస్థ లేదని సాతాను చాలా మంది ద్వారా కూసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వినండి, ఎవరైతే ఈ వరాలు పొందుకుంటారో ఇక రాబోయే రోజుల్లో మీరు బలమైన విశ్వాసులుగా ఉంటారని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎవరైతే ఈ వరాలు పనిచేస్తుంటాయో రాబోయే రోజుల్లో గొప్ప సాక్షులుగాను, విశ్వాసులుగాను, సేవకులుగా ఉంటారు. మీరు చేయలేని కార్యాలు చేస్తారు, సాధించలేని ఘనమైన కార్యాలు సాధిస్తారని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పరిశుద్ధాత్మదేవుడు పౌలు అపోస్తలుల ద్వారా తెలియజేస్తున్నాడు. తెలియకుండా ఏ విషయం అయితే నీకు తెలియదో అది నిన్ను చంపేస్తుంది, నాశనం చేస్తుంది. చాలామంది విశ్వాసులకు ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలేంటి, ఆ వరాలు ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా పొందుకోవాలి, అవి ఎలా పనిచేస్తాయి, అవి పొందుకున్నట్లయితే మనలో వచ్చే మార్పులు చేర్పులేంటి, వచ్చే శక్తులేంటి, ఈ విషయాల గురించి చాలామంది తెలియదండి. చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఈ వరాలు లేవండి, బైబిల్ మనకు వచ్చేసింది, అంచేత ఈ వరాలన్నీ ఆగిపోయామని చాలామంది చెప్తున్నారు. కానీ ఈ వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీ అజ్ఞానమే మిమ్మల్ని చంపేస్తుంది. మీకు ఏ విషయం గురించి అయితే మీకు తెలియదో ఆ విషయం మిమ్మల్ని ఆపేస్తుంది. అందుచేత ఎంతగా పరిశుద్ధాత్మ వరాల గురించి నువ్వు నేర్చుకుంటావో అంతగా నీలో అభిషేకం, శక్తి వస్తుంది, సామర్థ్యం వస్తుంది. నువ్వు అంటున్న నాకు అప్పులు ఉన్నాయి, నీకు అప్పులు తీరిపోవాలంటే నీకు పరిశుద్ధాత్మ వరాలు కావాలి. నాకు స్వస్థ కావాలంటున్నావు, నీకు స్వస్థ కావాలంటే నీకు పరిశుద్ధాత్మ వరాలు కావాలి. నేను సేవ చేయాలి, నువ్వు సేవ చేయాలంటే నీకు పరిశుద్ధాత్మ వరాలు కావాలి. నువ్వు వ్యాపారం చేయాలనుకుంటున్నావు, నువ్వు వ్యాపారం చేయాలంటే పరిశుద్ధాత్మ వరాలు కావాలి. నీకు మ్యారేజ్ కావాలంటే పరిశుద్ధాత్మ వరాలు కావాలి. వినండి, నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కోసం, ఏ స్వస్థ కోసం, ఏ మేలు కోసం చూస్తున్నావో ఇవన్నీ కూడా రిలీజ్ చేసేటువంటి వరాలు నీకు అవసరము. ఎంతగా ఈ వరాలు నీలో పనిచేస్తాయో అంతగా నీలో శక్తి పనిచేస్తుంది. ఈ వరాల గురించిన అజ్ఞానం చాలా చోట్ల ఉంది. ఈ వరాలు కనుక నీలో లేకపోతే, వాటిని నువ్వు పొందుకోకపోతే, వాటి ప్రకారం జీవించకపోతే నువ్వు ఓడిపోయిన జీవితం జీవిస్తావు. శోధన వస్తుంది, పడిపోతున్నావు. ఏదో రోగం వస్తుంది, రోగానికి బలైపోతున్నావు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనేక రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. నువ్వు చాలా సమయాలు అంటున్నావు, ప్రభువా ఈ క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టం, అసాధ్యము, ఇక నా వల్ల కావడం లేదు. శోధనలు ఎక్కువైతున్నాయి, కుటుంబంలో గొడవలు ఎక్కువైతున్నాయి, చేదశక్తులు ఎక్కువైతున్నాయి. ప్రభువా ఇక నేను భరించలేకపోతున్నాను, నన్ను తీసేసుకో, పరలోకం తీసేసుకోమని ప్రార్థించే విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు. వినండి, నీలో గనక పరిశుద్ధాత్మ యొక్క వరాలు పనిచేసినట్లయితే ఏ సమస్య ఉన్నా కానీ నువ్వు కాలితో నడి